మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆగస్ట్ 9కి జరిగింది. మనకి 2 డేస్ నుంచి వైరల్ అయింది ఈ న్యూస్ అనేది. సో మ్యామ్ మీరు చెప్పండి, జూనియర్ డాక్టర్స్ కావచ్చు, ఏ డాక్టర్స్కైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఎవరైతే ఆ హాస్పిటల్లో జరిగిన తర్వాత దాదాపు ఎవరైతే 2-3 వ్యక్తులు దాంట్లో ఉన్నారో వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్తోని చాలా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులు అవుతుందండి. అయినా కూడా ఇదేమంటారు, ఈ ఇన్సిడెంట్ గురించి న్యాయం చేయడానికి కానీ, జస్టిస్ చేయడానికి కానీ, పోస్ట్ మార్టం ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర తర్వాత వెంటనే ప్రిన్సిపల్ సూసైడ్ అని చెప్పేసి వెంటనే స్టేట్మెంట్ పాస్ చేశారు. తర్వాత పేరెంట్స్కి బాడీని చూపించడానికి చాలాసేపు జాప్యం చేశారు. పోస్ట్ మార్టం అయిన వెంటనే చాలా తొందరగా ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత ఇది మీరు చూస్తుండొచ్చు, వైరల్ అయింది. ఇది ఏమంటారు, ఎక్కడైతే క్రైమ్ సీన్ జరిగిందో యాక్చువల్ దాన్ని ముట్టుకోకూడదు ఎవరు అక్కడ. కానీ పక్కనే ఉన్న ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే రినోవేట్ చేయడానికి ట్రై చేసింది అక్కడ హాస్పిటల్లో. అది దాన్ని సపోర్ట్ చేస్తూ పక్కనే పోలీస్ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు, వీడియో తీసుకోవడానికి అలౌ చేయలేదు. అండ్ ఆల్సో ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న మా డాక్టర్స్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ పైన 7,000 మెంబర్ మాబ్ అటాక్ వెంటనే వచ్చి అటాక్ చేయడము, రాళ్లతో కొట్టడం. వాళ్ళు వెంటనే టార్గెట్ ఖచ్చితంగా అర్థమవుతుందండి. వాళ్ళు మాట్లాడిన అంటే మాకు దొరికిన వీడియోస్ ప్రకారము వాళ్ళ టార్గెట్ గో టు దట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్కి వెళ్ళండి అన్నట్టు అనిపిస్తుంది. దీని అంతటి చూసుకుంటే మీరు అంటే ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్, నీట్గా అర్థం అవుతుంది. కానీ ఎవిడెన్స్ లేకుండా ఏది చేయలేం కదండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు యాక్ట్ ఆన్ దిస్. బట్ వాళ్ళు జాప్యం ఇది అనుకున్నాము, కానీ వాళ్ళు చాలా జాప్యం చేస్తున్నారు, సపోర్ట్ రావట్లేదు. సో వెంటనే మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతున్నాము. సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిజాలు బయటికి రావాలని కోరుతున్నాము. సో మీరు చెప్పండి మ్యామ్, అంటే ఈరోజు అంటే నిజామాబాదే కాకుండా కంట్రీలో చాలా డాక్టర్స్ కూడా ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఓపీ సేవలు కూడా నిలిపివేసిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్గా సెంట్రల్లో ఉన్న బీజేపీ సర్కార్కి ఈ విషయం పట్ల మీరు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను డాక్టర్ శ్రవంతి ఫ్రమ్ జీజీహెచ్ నిజామాబాద్, ఫైనల్ ఇయర్ పీజీ రెసిడెంట్. మేము దీనికి అగనెస్ట్గా ఏదైతే 9th రోజు జరిగిన ఈ క్రూరమైన సంఘటన కోసము అక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినారు 1 వీక్ నుంచి. వాళ్ళకి సంఘీభావంగా మేము 4-5 డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నాము, పీస్ఫుల్ ప్రొటెక్షన్ చేస్తున్నాము. స్టార్టింగ్లో కామన్ పీపుల్కి కానీ, మీడియా పీపుల్కి కానీ, పొలిటికల్ పీపుల్కి కానీ ఎవరికి అవేర్నెస్ లేదు ఏం జరుగుతుంది ఏంది అని. ఈ ప్రొటెక్ట్ ద్వారా మేము కాస్త పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ మీడియా కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, నిన్న కూడా తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఒక కామన్ మ్యాన్ వచ్చి దీని గురించి మాట్లాడినారు. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినాము. అది ఒక కొంత పర్సెంట్ వరకు వచ్చింది, పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇంకా మహిళా సంఘాలకి, ఇంకా పెద్ద ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ రియాక్ట్ అవ్వాలి. ఇది డాక్టర్ ఒక్కటే కాదు, ఫస్ట్ డాక్టర్ కంటే ముందు ఒక అమ్మాయికి జరిగింది. ఒక డాక్టర్ ప్రెస్టేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది అంటే ఒక కామన్ అమ్మాయికి జరగడం ఇంకా ఈజీ. దీని ద్వారా డాక్టర్కే ఇట్లా అవుతుంది అంటే మేము ఓన్లీ డాక్టర్కే ప్రొటెక్షన్ కాదు, అందరికీ, నేషన్లో ఉన్న అమ్మాయిలందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కొంచెం కూడా భయం లేకుండా ఇంకా రేప్ ఇన్సిడెంట్స్ చాలానే వస్తున్నాయి. ఒక నర్సింగ్ స్టాఫ్కి కూడా ఉత్తరాఖండ్లో దీని తర్వాత కూడా మళ్ళీ జరిగింది అంటే భయం లేదు. ఈ ఫస్ట్ ఏదైతే జరిగిన సంఘటనకి న్యాయం జరగాలి, నిందితులను శిక్షించాలి, దానికి సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి. అన్ని ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటే దానికి ఎవిడెంట్గా కనిపిస్తున్నది పెద్ద బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఉన్నారని అర్థం అవుతుంది మనకి. ఎందుకు గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు? నార్మల్ స్టూడెంట్స్ మాకే అర్థం అవుతుంది అక్కడ ఇంత
పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మాప్స్ వచ్చి అంత డిస్ట్రాయ్ చేయడం అర్థం అవుతుంది. దానికి న్యాయం జరగాలి. ఎవరైతే బాధితురాలు ఉందో తనకు న్యాయం జరగాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా కొంచెం భయం లేకుండా అన్ని రేప్ ఇన్సిడెంట్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. అందరికీ భయం రావాలి అంటే ఒకటి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్ కంపల్సరీ అమలు చేయాలి. సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని అనుకుంటున్నారు? దిశ చూసుకోవచ్చు, నిర్భయ చూసుకోవచ్చు, చాలా రకాలైనటువంటి ఇంప్లిమెంట్స్ అయితే చేసింది. సో ఈ విషయంలో ఎట్లాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి? నిర్భయ విషయంలో కానీ దిశ విషయంలో కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కామన్ పీపుల్, పెద్ద పెద్ద పీపుల్ కాదు. అందుకని వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా శిక్ష పడేలా చేసినారు. దీని వెనకాల పెద్ద పీపుల్ ఉన్నారు కాబట్టి రియాక్షన్ రావట్లేదు. ఏదైతే న్యాయం జరగాలో అది ఇంకా సిబిఐకి వెళ్ళిన 3-4 డేస్కి కూడా ఇంతవరకు కూడా న్యాయం జరగట్లేదు. అంటే అక్కడ పొలిటికల్ పీపుల్ ఉన్న ఎవరున్నా నిందితులే, వాళ్ళకి కంపల్సరీ శిక్ష విధించాలి. నెక్స్ట్ ఇట్లాంటి ఇట్లాంటి క్రూరమైన సంఘటనలు, చిన్న చిన్న సెక్షువల్ అబ్యూస్ కానీ, వర్బల్గా అబ్యూస్ చేయడం కానీ అట్లాంటివి కూడా రాకుండా భయం ఉండాలి అంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి. బహిర్గంగా అందరి మధ్యలో పెట్టి షూట్ చేయడం కానీ వేరే కంట్రీస్లలో ఎట్లా జరుగుతుందో మన దగ్గర కూడా అట్లే అమలు చేయాలి. వాళ్ళు ఎంత క్రూరంగా చేసినారు ఒక అమ్మాయికి అంటే మీరు అది ఫోరెన్సిక్ మెడిసిన్ రిపోర్ట్ తీసుకుంటే అర్థమవుతుంది పీపుల్ అందరికీ ఎంత క్రూరంగా చేసినారు. వాళ్ళకు కూడా అంత క్రూరంగా వాళ్ళు నరికేయాలి. అందరు బహిర్గంగా ప్రజలందరి మధ్యలో బహిర్గంగా చేస్తే ఒక భయం పుట్టుకొస్తుంది. నెక్స్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఒక ప్రజల్లో కానీ ఎవరైనా ఇట్లాంటి చేయాలి అంటే భయం రావాలి. డాక్టర్స్ అంటే దేవుళ్ళలాగా మనం పూజిస్తూ ఉంటాము. ఇవాళ ఆ దేవుళ్ళే ఒక భద్రకాళిలా కనిపిస్తూ ఉన్నారు నాకు. ఇవాళ వాళ్ళని నరకేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత భాగోద్వేగానికి గురైనది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో గౌట్ హాస్పిటల్లో ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ని అయితే చూపించేందుకు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ రావడం జరిగింది. సో మీరు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి పాల్గొంటున్నాము. ఇది 3rd డే స్టార్ట్ అయిన తర్వాత నుంచి. నిన్న రాస్తా రోకో చేసాము. ఈరోజు రంగోలీ వేసి చూపిద్దామని మా థీమ్ అన్నమాట. సో ఈ ఇండియా మ్యాప్ని వేయడానికి మెయిన్ మోటో అయింది. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి కావచ్చు లేకపోతే పొలిటీషియన్స్కి? మెయిన్గా చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు మనం కోల్కతాలో అయిన ఏదైతే జరిగిందో ఆ సంఘటన తర్వాత కూడా ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఆ నెక్స్ట్ డేనే ఇంకొక అత్యాచారం జరగడం కూడా చూసాం. ఒక నర్సరీ కిడ్ మీద కూడా జరగడం చూసాం. ఇవన్నీ ఏం చేస్తున్నా సరే వాళ్ళందరూ చేస్తూనే ఉన్నారు ఆపకుండా. సో దీనికి మాకు జవాబు కావాలి. సిపిఆర్ యాక్ట్ అనేది అమలు చేయాలి. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే ఆ ఏరియాలో జరిగిన తర్వాత అక్కడ పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. దాంట్లో పొలిటీషియన్స్ కొడుకులు ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. పొలిటికల్ కొడుకులు ఉంటేంది, ఎవడు ఉంటేంది, చట్టం అనేది ఎవడికి చుట్టం కాదు. సో తప్పు జరిగింది, డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా, తగిన శిక్షలు విధించాలి, నడి రోడ్లో నరికేయాలని చెప్పేసి డాక్టర్ అమ్మలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇండియాలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అసలు లా అనేది ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఏదైతే ఫారిన్ కంట్రీస్లో ఎలాగైతే ఒక తప్పు జరిగిన తర్వాత ఎలాగైతే శిక్షలు ఇస్తూ ఉన్నారో అలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది భారత్లో చేయాలి అని చెప్పేసి కూడా చాలామంది డాక్టర్స్ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.